మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము మరి ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మరి షడ్రుచుల్లో ఏ రుచి ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా అనుభూతి పొందే అవకాశం ఉంటుందంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరానికి యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము మరి ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మరి షడ్రుచుల్లో ఏ రుచి ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా అనుభూతి పొందే అవకాశం ఉంటుందంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ధనుసు రాశి చూసుకున్నాం అనుకోండి, షడ్రుచుల్లో అన్ని రుచులుగా ఉంటాయి. కొంచెం గమనించుకొని, ఎప్పుడు స్వీట్గా ఉంటుంది, ఎప్పుడు పులుపుగా ఉంటుంది, ఎప్పుడు చప్పగా ఉంటుంది, గమనించుకొని వెళ్ళాల్సిన ఇది శ్రీ పరాభావన సంవత్సరం వెళ్ళది. ఫస్ట్ 6 months అయితే నో ప్రాబ్లం అండి, ఎలా ఉన్నా కానీ వెళ్ళిపోతారు. తర్వాత 6 months కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన టైం అని మనం గమనించాలి. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ధనుసు రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయ వ్యయం చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 14. అంటే ఎంత ఎక్కువ వస్తుందో, అంటే 14 అంటే చాలా ఎక్కువ వాల్యూమ్లో వస్తుంది మన వీళ్ళకి. అలానే వచ్చేది కూడాను అంత ఎక్కువగా ఖర్చు అయిపోతుందని గమనించాలి. రెండోది వీళ్ళకి రాజ్య పూజ్యం 5 ఉంది, అవమానం 6 ఉంది. అంటే ఎక్కువగా ఓకే, మోడరేట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద ఎక్కువ ఏమి లేదు. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే నెంబర్స్ వీళ్ళకి బ్యాలెన్స్డ్గా బాగుందని గమనించుకోవాలి. ఇందులో ఒకే ఒక సూచన ఏమంటే ఖర్చు, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం అనేది ఎంత మంచిది కాదు. మీ చుట్టూ మంచిగా ఉండి మీ దగ్గర 4-5 ఇన్ఫర్మేషన్లు పట్టుకొని వాటిని మళ్ళా రీప్రోగ్రామింగ్ చేసుకొని, రీవర్క్ చేసుకొని మళ్ళీ మీ మీదకి వాటిని వెపన్స్ లాగా వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరండి? మనల్ని నమ్మిన వాళ్ళే, అంతే కదా. నమ్మని వాళ్ళు మనల్ని ఇబ్బంది ఏం పెట్టరు, నమ్మం కాబట్టి. నమ్మిన వాళ్ళే ఇబ్బంది పెడతారు కాబట్టి, అది ఇంట్లో అయినా అయి ఉండొచ్చు, బయట అయినా అయి ఉండొచ్చు. కాబట్టి తొందరగా ఆవేశపడిపోయేసి, ఎమోషనల్గా ఎక్సైట్ అయిపోయి ఏదేదో వాళ్ళతో మాట్లాడి ఏదేదో పనులు చేయడానికి పెట్టుకోకుండా దూరంగా పెడితే టాక్సిక్ పీపుల్ని, టాక్సిక్ హ్యాబిట్స్ని ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. వీళ్ళకి ఏదైనా కనుక ఒక మంత్రం ఉంటే, చెడు మనస్తత్వం కలిగిన వాళ్ళని, చెడు బుద్ధి కలిగిన వాళ్ళని, చెడ్డ పనులు చేసే వాళ్ళని మీరు దూరంగా పెట్టండి. మీ నెత్తిన మీరే పాలు పోసుకున్నట్లు, అమృతం పోసుకున్నట్లు. ఎప్పుడైతే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి, ఆ పాలల్లో ఒక విషబొట్టు పడితే ఏమవుతుందో అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు గమనించుకుంటే శ్రీ పరాభావన సంవత్సరంలో మీరు 1000 రెట్లు ముందుకెళ్తారని గమనించుకోండి. ఈ ఒక్క విషయాన్ని నెగ్లెక్ట్ అయిపోయారు, ఆ ఉన్న పాలు సంపాదించుకున్న మొత్తం కూడా పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది. చాలా సెన్సిటివ్గా ఉండాల్సిన టైం అనేది గమనించుకోవాలండి. ఈ ఒక్క విషయం తప్ప వేరే ఏమీ లేదు. వీళ్ళకి ప్రిడిక్షన్ అనేది ఇది ఒకటే ప్రిడిక్షన్. 4వ స్థానంలో వీళ్ళకి శని ఉన్నారండి. దీనికి అర్ధాష్టమ శని అంటారు. అయితే వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, ఫస్ట్ 6 months వీళ్ళకి గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద ఉండటంతో చాలా వరకు ఎన్ని ఇబ్బందులున్నా నెట్టుకొని రాగలుగుతారు. మనకి శని ఉండటంతో స్త్రీ బంధార్థ సుఖచ్యుతి అంటారు. అంటే స్త్రీల విషయంలో, బంధువుల విషయంలో
సుఖం కంఫర్టబుల్గా ఉన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరైతే స్త్రీలు లేదంటే పురుషులు మీ చుట్టూ మీరు నమ్మున్నారో వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. బంధువర్గంతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అర్ధాష్టమ శని అంటారు. అయితే ఈ యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ 6 months ఉండదండి. తర్వాత గురువు మారడంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే గురువు వీళ్ళు కాపాడుతూ ఉన్నాడో గ్రేట్ వాల్ అంటారు చూడండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఆ శత్రువులు రాకుండా ఈ గురువు కాపాడుతూ ఉన్నారు జూన్ వరకు. జూన్ తర్వాత గురువు మారటంతో వాళ్ళకి పరిస్థితి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని గమనించాలి. రెండోది 8వ స్థానంలో 7వ స్థానంలో వీళ్ళకి గురువు ఉండడంతో భోగాన్ ఐశ్వర్యాన్ని లగ్జరీని ఇస్తూ ఉన్నారు. గురువు పుష్కరాల టైంలో పుష్కరాలకు ముందు మారుతూ ఉన్నారు కాబట్టి జూన్లో వీళ్ళు ఏదైతే కనుక భోగాన్ ఐశ్వర్యవంతంగా ఉందో అక్కడ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రాహు అగైన్ వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారండి. స్వం ధనాన్ని ఇస్తూ ఉన్నారు. కేతు అనవసరమైన పనుల్లో ఎంగేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది పనికిరాని విషయంలో. బట్ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కూడా ఉంటారని గమనించాలి. సో మనం చూసారు కదండి ఇప్పుడు ఎలా ఉందో. జూన్ అనేది చాలా క్రిటికల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోపు ఏదైనా ఉన్నా కానీ దే కెన్ మేనేజ్ అండి. అంటే ప్రాబ్లమ్స్ ఉంటే దే కెన్ మేనేజ్. బట్ గురువు మారటంతో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులోనూ వాళ్ళ ఇండివిజువల్ దశాభుక్తి కనుక టైం బాగలేకపోతే దీని యొక్క ఇంపాక్ట్ అక్కడ పడేసి చాలా సీరియస్గా కన్సర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది చాలా మందికి తెలవదు. ఎన్నో హారోస్కోప్లు రియల్ టైంలో స్టడీస్ చేసిన తర్వాత ఒక ఇన్నోవేషన్, ఒక ఫైండింగ్ ఏంటంటే ఈ రాశితో పాటు ఇంకా ఎవరైనా గనక సింహరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఆ ఇంట్లో గనక ఉంటే, అది వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానీ ఉంటే వీళ్ళకి ఆ యొక్క ఇంపాక్ట్ ఇంకా డబల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు వీళ్ళకి ఓన్లీ బాగానే ఉంటుంది. దశాభుక్తి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అదే పెద్ద ప్రభావం ఏం చూపించదు. అది సరిగా లేదు ఇంట్లో లేదంటే వేరే వాళ్ళకు ఉన్నా కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనకి శని 4వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఏమంటారు, భయం స్వస్థాన నాశనం కృత్ అంటారు. తర్వాత వాళ్ళు కొంచెం భయం పడే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా జాబ్ కానీ సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటే వాటిలో కావాలని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. అయితే మనం ఇప్పటిదాకా గురువు వీళ్ళకి 7వ స్థానంలో భోగం ఇస్తున్నారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాత్ర గంభీషణం, ఇష్టకార్య సిద్ధి అంటారు. శని కొంచెం ఇబ్బందులు పెడుతున్నా గురువు వీళ్ళకి బాగా ప్రొటెక్ట్ ఇస్తూ అనుకున్న పనులు చేసుకుంటా పోవటం, పెద్ద పెద్ద హైర్ ఆఫీషియల్ని కలవటము, శరీరం అంతా చాలా బాడీ లాంగ్వేజ్ డిగ్నిటీగా ఉండటం, అనుకున్న పనులను సాధించుకుంటూ ఉంటారు. ధనం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. తర్వాత బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది ఈ టైంలో అని గమనించాలి. తర్వాత గురువు వీళ్ళకి 8th హౌస్లో మారుతూ ఉన్నారండి. గురువు 8th హౌస్కి వెళ్ళిపోవడంతో అగైన్ మేనేజ్మెంట్ స్కిల్స్, వీళ్ళకున్న ప్రాపర్ ఏమంటారు టాలెంట్, జ్ఞానం, నాలెడ్జ్, వీటికి సంబంధం లేని జాబులు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం గమనిస్తే అప్పటిదాకా వెల్గా అందరిని మేనేజ్ చేసిన టీమ్ లీడర్, టీమ్ ప్లేయర్, ఆరు CEO, ఆరు మిడ్ లెవెల్ మేనేజర్, ఆరు డైరెక్టర్, ఈ కేటగిరీలో ఉండి వీళ్ళ మాటకు గౌరవం ఇచ్చిన వాళ్ళు అది కాస్త పోయి వీళ్ళకి సంబంధం లేని ఫీల్డ్లో పడిపోయి అక్కడ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి గంభీరంగా వచ్చుకోవాలి. బాడీ లాంగ్వేజ్ అంతా అప్పటిదాకా స్ట్రాంగ్గా ఉన్న బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. మాటలు నిష్ఠూరంగా మారటం, ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, మనీకి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారని గమనించుకోవాలి. వీళ్ళకి రాహు 3వ ఇంట్లో ఉండటం చాలా చాలా మంచి స్ట్రాంగ్ ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ టైంలో అనుకోకుండా సుఖం కలిసి రావటం, అనుకోకుండా ధనం కలిసి రావటము, ఇవన్నీ విషయాల్లో చాలా ధైర్యంగా సాహసంగా ఉండటం, ఎట్లాంటి డెసిషన్స్ అయినా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉంటారు. సో చూసారు కదండి, వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జూన్ వరకు ఉంటాయి. జూన్ తర్వాత వేరే వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తనకున్న క్యాపబిలిటీస్ టెస్టింగ్ వచ్చే టైము, ఆ టైంలో వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకోవాలి. అంతే, ఇంకా ఏం లేదండి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, సంపదలు ఉంటారు, సర్వజన పూజ్యం, అందరి నుంచి గౌరవం, రెస్పెక్ట్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది. సో నెగిటివ్ సైడ్లో ఏముంటుందంటేనండి వీళ్ళకి అక్టోబర్ తర్వాత గురువు మారటంతో అనుకున్న పనులు ఏదైనా ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటే వాటి మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మరణ తుల్యం అని కూడా అంటారు. సంస్కృతంలో భయం గొలిపే పరిస్థితులు ఉంటాయి. ఇది ఇయర్ ఎండ్లో అని మనం చెప్పుకోవచ్చు.
అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, వీళ్ళు భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది. ఇయర్ ఎండ్లో అగైన్ అనుకున్న పనులు కాకుండా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పట్టాభిషేకం అంటే ఒక ప్రమోషన్ వస్తుంది, తర్వాత సంతోషంగా ఉంటారు. ఛాలెంజెస్ చూసుకుంటే వీళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోలేక ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, అనుకున్న పనులు కాకుండా ఇయర్ ఎండ్లో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేసికల్గా ఇదంతా గురువు మారటంతో వచ్చే కొంచెం ఇబ్బందులను గమనించుకోవాలి. సో గురువు మారడం వల్ల ఎవరికి ప్లస్ అంటారు, ఎవరికి మైనస్ అంటారు? అంటే జాతకంలో పర్టికులర్గా యోగం కొంతమందికి ప్లస్ అలా చెప్పుకోవచ్చేమన్నా? గురువు మారటంతో ఈ రాశి ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది పడతారు. అష్టమ గురువు మంచిది కాదు. ఏ విధంగా? ధనం ప్రకారం, జ్ఞానం ప్రకారం, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ వీటికి సంబంధించిన వ్యవహారాల్లో బాగుండదని, మిగతా విషయాల్లో బాగుంటుంది. అదే గురువు చదువుకునే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు, ఫుడ్ టయానికి తింటూ ఉంటారు, తర్వాత ఖర్చులు శుభకరమైన ఖర్చులు చేస్తారు. అంటే ఖర్చు పెట్టేది మంచి మంచి పనులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ యాంగిల్లో గురువు మంచి చేస్తూ ఉంటాడు. సో ఖర్చు పెడతారు కానీ వచ్చే ఇన్ఫ్లో ఆగిపోతుంది, బట్ అవుట్ఫ్లో బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో మేము మంచిగా పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేస్తున్నాం, అది చేసాం, ఇది చేసాము, ఎంత చేసిన తర్వాత మాకు ఎందుకు రావట్లేదంటే ఇన్ఫ్లో అనేది తగ్గిపోయింది. అవుట్ఫ్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక విశేషంగా ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి ఎందుకంటే అష్టమంలో, అర్ధాష్టమంలో శని ఉంటే ఏదో ఒక ప్రాబ్లం ఎప్పుడోసారి ట్రిగ్గర్ అవుతుంది. రెండోది గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంబంధించి తిరునల్లారు తమిళనాడులో ఉంటుందంటే దేవస్థానాన్ని దర్శించుకోవాలి. గురువుకి సంబంధించి గుంటూరు దగ్గర కోటప్పకొండ, దక్షిణామూర్తి అవతారం కొండ మీద ఉంటారండి, చాలా చాలా పవర్ఫుల్. అక్కడ దేవస్థానం వాళ్ళే సామూహికంగా హోమాలు చేస్తూ ఉంటారు. గురువారం రోజు చక్కగా అక్కడ అందులో పార్టిసిపేట్ చేయండి. చాలా చాలా నామినల్ ఫీజు, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఇండివిడ్యువల్గా ఆశ్రమాలు జరగటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, శనగలను దానం చేయటం, పసుపు రంగు బట్టలు కట్టుకోవటం, గురువులకు పాదాభివందనం చేసుకోవటం, ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవటం, ఆస్ట్రాలజర్ని కలవటం, వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవటము. ఇవి కాకుండా వేరే ఈ టైంలో అంటే మన బాగలేని టైంలో అన్నీ బాగుండవండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకటేదైనా బాగలేకపోతే మిగతా ఆ టైంలో ఉన్న శాపాలు అవన్నీ కూడా అదే టైంలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇంకా వేరే ఏమైనా యాక్టివేట్ అయ్యాయా ఈ టైంలో, దోషాలు అంటారు, శాపాలు అంటారు, ఇలాంటి ఏమైనా హడ్డిల్స్ ఉన్నాయి అవి చూసుకొని వాటికి తగు పరిష్కారాలు చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే ఈ హడ్డిల్స్ అన్నీ పోయి ఈ బాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయండి. సో ఏమవుతుంది, ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ అవన్నీ వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతారు. లేదు అనుకోండి అటు మేనేజ్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు. మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో 1,00,000 అప్పు ఉంది అనుకోండి, దీన్ని ఎలా తీర్చాలని బాధపడచ్చు. 1,00,000 ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఉన్నప్పుడు ఇస్తాను, లేకుంటే లేదు. దాని గురించి చూడండి యాటిట్యూడ్, ఎలా చేయాలన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాడు. అప్పు అడిగిన వాళ్ళు ఆ ఫోన్ కాల్ చేసి భయపడిపోతుంటారు. ఎట్లానే పే చేస్తాము, ఏమైంది ఇచ్చావు, నీ డబ్బులు నీకు ఇస్తా, వెయిట్ చెయ్యి. వాళ్ళు రివర్స్లో కౌంటర్ రాస్తారు, నా దగ్గర ఉంటే బ్యాంక్లో ఉన్నట్లు ఎక్కడికి పో, ఇంట్లో ఏం చేస్తావు, నువ్వు అన్నం తింటలేదా, ఉన్నావు కదా హ్యాపీగా, ఫ్రెండ్ నా మాత్రమే. మాటల్లో డిఫరెన్స్ ఉంటుంది. సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తే పరిస్థితిని, ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఈ ఆధ్యాత్మికత మన మైండ్ సెట్ని సరిగ్గా అలైన్మెంట్లో ఉంచుతుంది అనమాట. ఉంచేసి ఇట్ విల్ టేక్ ఇన్ అప్పర్ ఎడ్జ్. అట్లా అని అప్పు పోదు అని కాదు, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అన్న ఒక యాటిట్యూడ్ మనకు బిల్డ్ అవుతుంది. నేను చేయించిన సేమ్ సిచ్యువేషన్ ఈ హోమాలు అవన్నీ చేయగానే దే ఆర్ వెరీ హ్యాపీ. లేదంటే ఒక యోగా ప్రోగ్రామ్, మెడిటేషన్ ప్రోగ్రామ్ రాగానే అదే నవ్వుతూ ఉంటారు, అంతకుముందు బాధపడుతూ ఉండేవాళ్ళు. అప్పు అలానే ఉంటుంది, బట్ వీళ్ళ బిహేవియర్లో తేడా ఉంటుంది. సో ఇది ఈ పరిహారాలు ఇవన్నీ చక్కగా పనిచేస్తాయంటే ఈ విధంగానే పనిచేస్తాయి. అందుకని అప్పు ఇది మంత్రం వెళ్ళిపోయి తీరుస్తున్నారు కదా, వీళ్ళు అప్పు వీళ్ళే తీర్చుకోవాలి. బట్ ఆ ఎంజాయ్మెంట్, ఆ యొక్క లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ని బ్యాలెన్సింగ్గా తీసుకోవటం, ఇవన్నీ వాళ్ళకి మైండ్లో అర్థమవుతుందండి. సో ఓవరాల్గా ధనుసు రాశి వారి స్థితిగతులు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి, ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.